యానిమల్ సినిమాతో రీసెంట్గా బాక్స్ ఆఫీస్ని షేక్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రణబీర్ కపూర్, రష్మిక మందనాతో తీసిన ఈ సినిమా ఆడియన్స్కి బాగా నచ్చేసింది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నారు సందీప్. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైపోయింది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్పిరిట్ గురించి సందీప్ ఇంట్రెస్టింగ్గా కామెంట్లు చేశారు. ఒక ప్రముఖ టాలీవుడ్ మీడియా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పిరిట్ పై చాలా కాన్ఫిడెన్స్ చూపించారు సందీప్. ఇక 300 కోట్ల బడ్జెట్తో సినిమా తెరకెక్కుతుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ నుంచి ఈజీగా ఆ బడ్జెట్ను రికవరీ చేస్తాం. అంతేకాకుండా ఈ సినిమా తొలి రోజే ఈజీగా 150 కోట్లు వసూలు సాధిస్తుందని సందీప్ ధీమాగా చెప్పారు. ఆ మాటలకి షాక్ అయిన యాంకర్ అంత కాన్ఫిడెంటా అంటూ క్వశ్చన్ వేశారు. దీనికి కూడా సందీప్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. కాన్ఫిడెంట్ కాదు, అది బిజినెస్. టీజర్, ట్రైలర్ పాటలకి మంచి రెస్పాన్స్ లభిస్తే ఈజీగా 150 కోట్లు ఫస్ట్ డే వస్తాయంటూ బదులిచ్చారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు సందీప్. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వరకు 60% పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రభాస్ గురించి సందీప్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రభాస్ చేసినటువంటి 24 సినిమాల్లో ఆయన్ను ఒక విధంగా ఆడియన్స్ చూసుంటారు. ఇప్పుడు స్పిరిట్లో మరో లెవెల్లో చూస్తారు. ఆయన ప్రభాస్ వెనక్కి తిరిగే చూసే స్టైలు చాలా యూనిక్గా ఉంటుంది. అలాంటివి ఆయనలో చాలానే ఉన్నాయి. నేను ఆయన్ని చూపించే విధానం ఆడియన్స్కి కనెక్ట్ అయితే చాలు, సినిమా హిట్ అవ్వడం పక్కా అంటూ సందీప్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన కాన్ఫిడెన్స్ చూసినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ పోస్టులు పెడుతూ ఉంటారు. అది లెక్క, నువ్వు అస్సలు తగ్గకు సందీప్ అన్న అంటూ రిప్లైలు ఇస్తున్నారు. ఇక ఈ సినిమా కాస్టింగ్ సెలక్షన్ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం హీరోయిన్ కోసం సందీప్ చూస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.